ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్. తెలుగు సినిమా ప్రపంచంలో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఒకే ఒక దర్శకుడు ఎవరు అంటే చాలా మంది ఒకే పేరు చెప్తారు. అదే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమా తీసినా వార్తే, ట్వీట్ చేసినా కూడా వార్తే, ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా వార్తే. అలాంటి రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కారణం ఆయన చేసిన కొత్త కామెంట్స్ కాదు, గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా ప్రముఖ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే మరి ఆ ఇంటర్వ్యూలో వర్మ ఏమన్నారు, ఎందుకు ఇప్పుడు అది వైరల్ అవుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినిమాలో చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తాయి. అలాంటి దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. దర్శకుడిగా కొత్త ట్రెండ్ను తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శివ సినిమా ద్వారా టాలీవుడ్ కు పూర్తిగా కొత్త స్టైల్ను పరిచయం చేసిన వర్మ కెమెరా యాంగిల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రియలిస్టిక్ మేకింగ్ ఆల్ టుగెదర్ సినిమా భాషని మార్చేస్తాయి. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో మేకింగ్ విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందించిన వర్మ తరువాత కాలంలో మాత్రం అదే స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. అయినా కూడా ఆయన పేరు మాత్రం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఎందుకంటే వర్మ సినిమాల కంటే ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, కామెంట్స్ ఎక్కువ చర్చకు దారితీస్తాయి. ఆయన మాట్లాడే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరు చెప్పని కోణంలో విషయాలను చూసే వ్యక్తే వర్మ. అందుకే కొందరికి ఆయన జీనియస్, మరికొందరికి వివాదాస్పద దర్శకుడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూలో వర్మ ప్రముఖ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడారు. తెలుగు సినీ సాహిత్యంలో సిరివెన్నెల ఒక యుగం. ఆయన రాసిన పాటలు కేవలం సినిమా పాటలు కాదు, జీవిత తత్వాన్ని చెప్పే పద్యాలు. అలాంటి మహానుభావుడి మరణం తెలుగు సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. కానీ ఆ సమయంలో వర్మ స్పందించిన తీరు మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా భావోద్వేగాలను బయట పెట్టని వ్యక్తిగా వర్మకు పేరు ఉంది. ఏడుపు, బాధ, సెంటిమెంట్స్ లాంటి విషయాలను ఆయన ఎక్కువగా ప్రదర్శించారు. కానీ సిరివెన్నెల మరణంపై మాత్రం తన ఆవేదనను చాలా ప్రత్యేకమైన విధంగా వ్యక్తం చేశారు. మనం మరణాన్ని ఎలా చూస్తామన్నదే ముఖ్యమైన వర్మ అని అన్నారు. ఒక వ్యక్తి చనిపోవడం అంటే పూర్తిగా అంతం కాదు, అది కేవలం ఒక ప్రయాణం మాత్రమే అని ఆయన తత్వాన్ని వివరించారు. స్వర్గానికి వెళ్ళడం అనేది దుబాయ్ లేదా అమెరికాకు వెళ్ళినట్లే అని చెప్పిన వర్మ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. మనం దూరంగా ఉన్న వారిని మిస్ అవుతాం, కానీ వారు పూర్తిగా లేకపోయారని కాదు అని ఆయన భావన. ఒక వ్యక్తి నిజంగా అమరుడు కావాలి అంటే ఆయన జీవించిన విధానం, సమాజానికి అందించిన సేవే ముఖ్యమని వర్మ చెప్పాడు. అదే సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ ఆయన రాసిన పదాలు లక్షలాది మంది మనసుల్లో ఎప్పటికీ జీవిస్తాయని అన్నారు. సిరివెన్నెల రాసిన పాటలు కేవలం సినిమా అవసరాల కోసం మాత్రమే కాదు, సమాజంపై ఆయనకున్న ఆవేదన, ఆలోచనలు, తత్వం ప్రతిబింబమని వర్మ చెప్పారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని వంటి పాటలు ఆయన మనసులోని కోపాన్ని, సమాజంపై ఉన్న బాధను వ్యక్తపరుస్తాయని వర్మ వివరించారు. అలాంటి సాహిత్యం ఎప్పటికీ చావదని, రచయిత శరీరం మాత్రమే లేకపోతుందని ఆయన అభిప్రాయం. ఇక్కడ మరో ఆసక్తికర విషయాన్ని కూడా వర్మ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సిరివెన్నెలతో తనకు వ్యక్తిగతంగా ఎక్కువ సంబంధాలు లేకపోయినా ఆయనపై ఉన్న గౌరవం మాత్రం తగ్గలేదని చెప్పారు. తాను వ్యక్తిగత బంధాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనని, స్వభావం కలిగిన వాడినని, అందుకే చాలా మందితో దూరం ఏర్పడుతుందని వర్మ ఓపెన్ గా చెప్పారు. కానీ ఆరాధన మాత్రం మనసులోనే ఉంటుందని చెప్పారు. వర్మ మాటల్లో మరో లోతైన తత్వం కనిపించింది. తాను ప్రపంచాన్ని మార్చాలని అనుకునే వ్యక్తి కాదని, ప్రపంచాన్ని ఉన్నట్లుగా అంగీకరించి ఆస్వాదించడానికే ఇష్టపడతానని అన్నారు. అయితే సిరివెన్నెల మాత్రం సమాజంలో మార్పు రావాలని కోరుకున్న వ్యక్తి అని చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి ఆలోచనలు వేరువేరైనా కోపం మాత్రం ఇద్దరికీ సామాన్యమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్మ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు మళ్ళీ వైరల్ కావడానికి కారణం ఏమిటంటే, కాలం గడిచినా ఆయన చెప్పిన తత్వం ఇప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు సరిపోతుందని నెటిజన్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది వర్మ కామెంట్స్ ను షేర్ చేస్తూ ఆయన ఆలోచనలపై చర్చిస్తున్నారు.
కొందరు ఆయనను ఫిలాసఫర్ అంటుంటే మరికొందరు ఆయన మాటల్లో నిజం ఉందని చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కెరీర్ గురించి మాట్లాడితే ఆయన ఒక దశలో ఇండియన్ సినిమా ట్రెండ్ను మార్చిన దర్శకుడు. కానీ తర్వాత కాలంలో ఆయన సినిమాల కంటే వివాదాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఇప్పటికీ వర్మ నుంచి మరో శివ లాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ తన పూర్తి సామర్థ్యాన్ని చూపిస్తే ఇండస్ట్రీని షేక్ చేసే దర్శకుడు ఇంకా ఆయనలోనే ఉన్నాడని చాలా మంది నమ్ముతున్నారు. వర్మ వ్యక్తిత్వం ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఆలోచించే సమయంలో ఆయన పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆయన మాటలు కొన్నిసార్లు షాక్ ఇస్తాయి, కొన్నిసార్లు నవ్విస్తాయి, మరికొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. సిరివెన్నెల గురించి చెప్పిన ఈ ఇంటర్వ్యూ కూడా అలాంటిదే. సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫెయిల్యూర్లు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఆలోచనల ద్వారా, సృజనాత్మకత ద్వారా మనసులో నిలిచిపోయే వ్యక్తులు చాలా అరుదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అలాంటి వ్యక్తి అని వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు మరింత అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఒక రచయిత శరీరం లేకపోయినా ఆయన సాహిత్యం ఎప్పటికీ బ్రతికే ఉంటుందని చెప్పిన వర్మ మాటలు ఎంతో మందిని భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. మరి రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఈ తత్వంపై మీ అభిప్రాయం ఏమిటి? మరణం గురించి ఆయన చెప్పిన ఆలోచనతో మీరు ఏకీభవిస్తారా? సిరివెన్నెల గారి పాటల్లో మీకు అత్యంత ఇష్టమైన పాట ఏది? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికర సినీ విశేషాలు, వైరల్ ఇంటర్వ్యూస్, స్టార్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.